మన జీవితంలో కొన్నిసార్లు చాలా కఠినమైన పరిస్థితులు ఎదురవుతాయి కదా. అటు బాధ్యత, ఇటు బంధుత్వం, రెండిట్లో ఏది ఎంచుకోవాలో తెలియక మనసు గిలగిలలాడుతుంది. అచ్చం అలాంటి ఒక పరిస్థితే కాదు, అంతకన్నా భయంకరమైన సవాలే ఎదురైంది మహావీరులైన అర్జునుడికి. ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. కురుక్షేత్ర రణరంగం. 2 సైన్యాలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. సరిగ్గా ఆ మధ్యలో తన సారథి శ్రీకృష్ణుడితో కలిసి నిలబడి ఉన్నాడు అర్జునుడు. కాని అతని కళ్ల ముందు కనిపించింది శత్రువులు కాదు, తన తాతలు, గురువులు, సోదరులు, తన సొంతవాళ్లు. తన వాళ్లందర్నీ అలా చూసేసరికి అర్జునుడి గుండె బరువెక్కింది. శరీరం చల్లబడి చేతులు వణకడం మొదలుపెట్టాయి. ఇక తట్టుకోలేక కృష్ణుడివైపు తిరిగి గొంతు పూడుకుపోగా అన్నాడు, కృష్ణ, వీళ్లందరూ నా వాళ్లే. వీళ్లని చూస్తుంటేనే నా చేతులు వణుకుతున్నాయి. ఆ మాటలతోనే అతని చేతిలోంచి ఆ శక్తివంతమైన గాండీవం జారి కింద పడిపోయింది. మనసంతా గందరగోళం. ఏం చెయ్యాలో పాలుపోక రథం మీదే కుప్పకూలిపోయాడు. కృష్ణుడితో ఒక్కటే మాట అన్నాడు, నా వల్ల కాదు, నేను యుద్ధం చెయ్యలేను. ఈ సంఘర్షణ మనలో చాలామందికి అనుభవమే కదా. కర్తవ్యానికి, కుటుంబానికి మధ్య నలిగిపోతుంటాం. సరిగ్గా అర్జునుడు ఆ రోజు అనుభవించిన ఆ తీవ్రమైన వేదనే, ఆ సందిగ్ధమే మనందరికీ దారిచూపే భగవద్గీతకు నాంది పలికింది. అవును, గీత మొదలైంది అక్కడే. మరి అంతటి నిస్సహాయ స్థితిలో కన్నీళ్లతో కుమిలిపోతున్న అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు ఏమని సమాధానమిచ్చి ఉంటాడు? ఆ అంతులేని సందిగ్ధమనే సముద్రం నుంచి తన స్నేహితుడిని ఎలా బయటపడేశాడు? మరిన్ని ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి. జై శ్రీకృష్ణ.